సార్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటున్నాం, సైకాలజీ అంటున్నాం. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆస్ట్రాలజీ అంటే అందరికీ తెలిసిందే, మనం ప్రతి సంవత్సరం జాతకాలు చూసుకుంటూ ఉంటాం. ఏ చిన్న డైరెక్షన్స్ అవి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పరిహార మార్గాలు ఏవో ఉంటే అవి చేసుకుంటూ ఉంటారు. అక్కడితో అయిపోతుంది మనకు తెలిసిన ఆస్ట్రాలజీ ప్రకారం. అవును. కానీ ఇప్పుడు ఆస్ట్రో సైకాలజీ అని అంటే సైకాలజీలో గ్రహ ప్రభావాలను బట్టి మన బిహేవియరల్ ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోమని చెప్తారా? అసలు ఆస్ట్రాలజీకి అసలు సైకాలజీకి ఈ రెండిటికి ఉన్న లింక్ ఏంటి సార్? మీ ఉద్దేశం ప్రకారం మీరు ఏం చెప్తారు? తప్పకుండా మా ఆస్ట్రాలజీకి సైకాలజీకి అనేది ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ దేనికి చూపించుకుంటామమ్మా? ఇప్పుడు మనకి ఏమనుకుంటాం, బ్రహ్మ రాసిన విధి అనేది ఒక జాతక చక్రాన్ని తీసుకొని మనకి ఈ యొక్క ఆస్ట్రాలజీలో ఈ జాతక చక్రం అనేది ఉంటుంది. ఈ జాతక చక్రం అనేది మన దాన్ని బట్టే ఒక మనిషి యొక్క లైఫ్ని కానివ్వండి, మనిషి యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు లగ్నాలు తీసుకుంటాం మేడం. లగ్నాలలో మనకి వచ్చేసి ఇప్పుడు మేషలగ్నం పీపుల్ ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు యాక్షన్ టేకర్స్, ఇమీడియట్ యాక్షన్ టేకర్స్. తర్వాత అగ్రెసివ్గా ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అట్లానే వృషభ లగ్నం వాళ్ళు వచ్చేసి డిటర్మైండ్ పీపుల్, చాలా హార్డ్ వర్కర్స్, ఏదున్నా సరే కష్టపడి సాధించుకుంటారు. అట్లానే మిథున లగ్నం తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసి బాగా ఎక్స్ప్రెసివ్ పీపుల్. తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి బాగా మాట్లాడతారు. అట్లానే కర్కాటక లగ్నం పీపుల్ అనుకోండి వెరీ ఎమోషనల్, మూడీగా ఉంటారు, డెసిషన్ తీసుకోవడంలో ముందు వెనక చూస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల లగ్నాలకి క్యారెక్టరిస్టిక్స్ సైకాలజీతో లింక్ అయి ఉన్నాయి మేడం. ఎందుకంటే గ్రహాలకి లగ్నాలకు కూడా ఉన్నాయి మొత్తం. అంటే ఏ విధంగా సైకాలజీకి లింక్ అయి ఉంటాయి సార్? ఎందుకంటే మేడం ఇప్పుడు గ్రహాలనే తీసుకున్నాం అనుకోండి మేడం. ఇప్పుడు సూర్యుడు సోల్ కారకుడు, ఆత్మకారకుడు, తర్వాత కరేజియస్. అట్లా కుజుడు తీసుకుంటే అగ్రెసివ్ ప్లానెట్. అట్లానే ఇప్పుడు బుధుడు తీసుకున్నారు అనుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్కి. చంద్రుడు మనకారకుడు. ఇప్పుడు అంతెందుకు మేడం, మనం మామూలుగా సూక్ష్మ శరీరం స్థూల శరీరం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు స్థూల శరీరం అంటే మన బాడీ, సూక్ష్మ శరీరంలో ఆత్మ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ ఇన్ని రకాలుగా ఉంటుంది. అసలు సైకాలజీ అంటేనే మనస్తత్వ శాస్త్రం. మనసు కారకుడు వచ్చి చంద్రుడు అనేది మన లగ్నంలో కానీ మన జాతక చక్రంలో ఎంత బలంగా ఉన్నాడు, మిగతా గ్రహాలు కూడా ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు శని తీసుకున్నారనుకోండి డిసిప్లిన్ ప్లానెట్, స్ట్రిక్ట్గా ఉంటాడు. తర్వాత లేజీ, ఇప్పుడు అది శనిగ్రహం నెగిటివ్గా ఉందనుకోండి బాగా లేజీ, పోస్ట్ పోన్మెంట్, ఇట్లా రకరకాల బిహేవియర్ ప్యాటర్న్స్. అంటే ఇక్కడ మెయిన్ రూట్లో మనం ఇక్కడ క్యూర్ చేయగలిగితే ఆస్ట్రాలజీ జాతక చక్రంలో మనకి బిహేవియర్ అనేది చాలా తేడా వస్తుంది. అక్కడ ఆస్ట్రాలజీలో చేంజెస్ చేసుకొని మనం మనిషిలో తేడాలు చూడొచ్చు అంటే తేడాలు చూడొచ్చు. ప్లస్ సైకాలజీ ప్యాటర్న్స్ ద్వారా కూడా డిప్రెషన్ కానివ్వండి, ఓవర్ థింకింగ్ కానివ్వండి క్యూర్ చేయొచ్చు. ప్యాటర్న్స్ ద్వారా అక్కడ క్యూర్ చేయొచ్చు, ఇక్కడ క్యూర్ చేయొచ్చు. కానీ కనెక్షన్ మాత్రం మనకి వేరుకి చెట్టుకి, బయట చెట్టుకు ఉన్న లింక్ అనేది ఉంటుంది. మైండ్ బాడీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే బాడీ ఆరోగ్యంగా లేకపోయినా సరే మనం ఏదైనా చేయగలుగుతాం. అట్లాగా ఆస్ట్రాలజీలో గ్రహస్థితులను మనం కొద్దిగా చేంజ్ చేసుకుని గ్రహశాంతిలో కొన్ని రెమెడీస్ తీసుకోగలిగి గ్రహస్థితులు అంటే ఆ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్, ఆ తీవ్రతని, ఇంటెన్సిటీని మనం తగ్గించుకోగలిగితే తప్పకుండా ఇక్కడ బిహేవియర్లో చేంజ్ ప్లస్ సైకాలజీ ప్యాటర్న్స్ ద్వారా కూడా తొందరగా రిలీఫ్ని తీసుకురావచ్చు. తర్వాత మన పర్పస్ ఏంటి, ఇప్పుడు మామూలుగా మనం ఈ జన్మ ఎందుకు ఎత్తామనే దాంట్లో కూడా మన జాతక చక్రంలో క్లారిటీ దొరుకుతుంది మేడం. మన మనసు దేని మీద ఉంది, మన బుద్ధి దేని మీద ఉంది అంటారు. తప్పకుండా ఆ కారణం ఏంటనే తెలుసుకోవడంలోనే ఆస్ట్రాలజీ మనకు ఉపయోగపడుతుంది. అండ్ సైకాలజీ దానికి ఎలా చేంజ్ అవ్వాలి, ఫెచ్చింగ్ బెనిఫిట్స్ మేడం. వి విల్ గెట్ ఫెచ్చింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ సైకాలజీ ప్యాటర్న్స్ ఆల్సో. దీని నుంచి ఏంటంటే మనం తొందరగా ఒక మనిషి యొక్క లైఫ్లో రిలీఫ్ అనేది తీసుకురాగలుగుతాం. ఓకే, డిప్రెషన్ నుంచి కానీ లేకపోతే స్ట్రెస్లో ఉన్నా కూడా అసలు ఎందుకు స్ట్రెస్ అవుతున్నారు అనేది మనం ఆస్ట్రాలజీలో చూసి సైకాలజీలో కరెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. తప్పకుండా ఆస్ట్రాలజీలో తగ్గించవచ్చు, సైకాలజీలో కూడా తగ్గించుకోవచ్చు. రెండింటిని ఉపయోగించి తగ్గించుకుంటూ మనం బెనిఫిట్స్ పొందొచ్చు. తప్పకుండా. సో వండర్ఫుల్ అండి. అసలు ఈ మధ్య కాలంలో అందరూ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్తో చాలా బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆస్ట్రో సైకాలజిస్టులు డెఫినెట్లీ హెల్ప్ఫుల్లే. తప్పకుండా మేడం. అదే ఉద్దేశంతోనే నా పర్పస్సే ఈ రెండింటిని. సో ఆస్ట్రాలజీ అండ్ సైకాలజీ అండర్ వన్ రూఫ్. ఇఫ్ యూ గివ్ ద సొల్యూషన్స్ టు పీపుల్, రియల్గా అది ఏంటంటే అద్భుతంగా పనిచేస్తుంది మేడం. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. రైట్ సార్. సో అండ్ నాదొక డౌట్ సార్, దీనికి సంబంధించి కోర్సెస్ ఏమన్నా ఉంటాయా? నాది ఎంఎస్సీ సైకాలజీ అయిపోయింది మేడం. ప్లస్ 22 years నుంచి కూడా నేను దగ్గర 17 కంట్రీస్ వెళ్ళొచ్చాను. యుఎస్ఏ, కెనడా, తర్వాత ఆస్ట్రేలియా, యూకే, యూరోప్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగాండా, సౌత్ ఆఫ్రికా, మాల్దీవ్స్, చాలా కంట్రీస్ వెళ్ళాను మేడం. అక్కడ డిఫరెంట్ కోర్స్ చేశారా సార్ మీరు? నేను ఎంఎస్సీ సైకాలజీ అయిపోయింది. ఆస్ట్రాలజీ మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ రెండింటిని క్లబ్ చేసే ఆలోచన నేను సొంతంగా ఆలోచించాను మేడం. ఎందుకంటే చాలా కనెక్షన్ ఉంది. ఈ రెండింటిని ఉపయోగించగలిగితే చాలా ఎక్సలెంట్గా ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడవచ్చు.
ప్లస్ మనకి ఈ జాతక చక్రంలో మన లైఫ్ ఎటు పోవాలి అనేది ఏంటంటే ఒక క్లారిటీ మనం తప్పకుండా ఇవ్వగలుగుతాం మేడం. పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలుగుతాం. అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా సరే వాటికి పరిహారాలు కానీ వాటికి సజెషన్స్ కానీ పూజలు కానీ అన్ని రికమెండ్ మనం చెప్పగలుగుతాం. తప్పకుండా వాళ్ళకి మంచి సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాం మేడం. నాకు ఇంకా ఇప్పుడు మీరు చెప్పడంతో ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో అడుగుతాను సార్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.